షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Declaring the glory of God to the entire world. Declaring the glory of God to the entire world. సమస్త ప్రపంచానికి దేవుని మహిమను వివరించుట. లేఖన భాగము 96వ కీర్తన 12వ వచనం. Psalm number 96 verse 12. 96వ కీర్తన 12వ వచనం. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. పొలమును దాని యందు సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. దేవులేఖన భాగాన్ని మన ఆత్మీయ మేలు కొరకే ప్రభు దీవించునుగాక. ఇక్కడ మీరు చూస్తున్నారు సోషల్ ఫారెస్ట్ చుట్టూ కూడా అడవి, ఎన్నో వృక్షాలు, వనవృక్షములన్నీ కూడా ఉత్సాహధ్వని చేయునుగాక. That declare the glory of God to the entire world. ఆదికాండం 1వ అధ్యాయంలో వృక్షాల నుంచి వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలో వృక్షం నుంచి వ్రాయబడింది. దేవుడు ఎంతగానో వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఈ వృక్షములన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మానవునికి ఆక్సిజన్ అందిస్తున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ విషవాయువును పీల్చుకొని మానవులకి ఆక్సిజన్ ప్రాణవాయువును అందిస్తున్నాయి. They provide the basic life of sustaining thing that is called oxygen. ప్రాణవాయువును they transform the carbon dioxide to oxygen. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని వాటిని ప్రాణవాయువుగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇట్స్ కాల్డ్ ఫోటోసింథసిస్. కిరణజన సంయోగ క్రియ అని అంటారు. ఫోటోసింథసిస్ ప్రాసెస్. దే ఆర్ బూన్, a gift to humankind. They are providing oxygen freely. It's a gift of God. We are receiving day by day. ఇటీవల కరోనా వచ్చినప్పుడు చాలామంది కూడా ఆక్సిజన్ కొరత ఏర్పడింది, సిలిండర్స్ కొరత ఏర్పడింది. ఎన్నో రోజుల ముందుకు వచ్చారు, సిలిండర్స్ సప్లై చేశారు. కొంచెం బై చేయాల్సి వచ్చింది. కొంతమంది కూడా దొరకని పరిస్థితి. చాలామంది ఆక్సిజన్ దొరక చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల అనేకులు చనిపోయారు. దేవదేవుడు నిజంగా మనం ప్రేమించి మానవుని యొక్క జీవితానికి కావాల్సిన అన్ని కూడా ఈ ప్రకృతిలో అమర్చాడు. ఈ వనవృక్షములన్నీ కూడా దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నాయి, హర్షిస్తున్నాయి, ప్రహర్షిస్తున్నాయి, ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయి. ఈ వనవృక్షం ద్వారా కూడా వర్షపాతం అధికముగా ఉంటుంది. భారతదేశంలో చిరపుంజలో అధిక వర్షపాతం అని మీకు అందరికీ తెలుసు. చిన్నప్పుడు చదువుకున్నాం సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రంలో. కాబట్టి అడవుల పెంపకం అనేది ప్రభుత్వం చేపడుతున్నది. ప్రతి వారు ఒక మొక్క నాటాలని, ప్రతి వారు కూడా ఒక మొక్క, ప్రతి ఇంట్లో చెట్లు ఉండాలని. ఇలా ఎక్కడ చూసినా కూడా కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్ గమనిస్తున్న గ్రీనరీ అని లోపించిపోయింది. అడవులు నరికి వేస్తే వరదల ప్రమాదం, అనేకులు కూడా మరణిస్తారు. దేవుడు వాటిని సృష్టిలో ఉంచాడు, వాటిని కాపాడుకోవాలి, నరకకూడదు మనం. ఇవన్నీ కూడా మనకు ఆత్మీయ పాఠం బోధిస్తున్నది. దే ఆర్ టీచింగ్ ఆల్ ది ట్రీస్, teaching a lesson. The lesson is declaring the glory of God. దేవుని మహిమను, ఆకాశము దేవుని మహిమ వివరిస్తున్నది, అంతరిక్షమైన చేతివన్నీ ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధన చేస్తూ రాత్రి జ్ఞానము తెలుపుతుంది. వాటికి భాష లేదు, మాటలు లేవు. నేను భాష లేదు, మాటలు లేవు, కానీ that declaring the glory of God. మనం మాట నేర్చాం, నడక నేర్చాం, విద్య నేర్చాం, సంస్కారం నేర్చుకున్నాం, వాక్యం నేర్చుకున్నాం, తరతరాల క్రైస్తవులుగా మనం ఉన్నాం.
We are forgetting the main thing. Why God has created you in His own image. The Bible says God has created you for His glory, that He may show forth His glory through your life, through your deeds, through your actions, through your words, and everything. తన మహిమ కొరకు సృష్టించిన వాడు. God has created you for His glory. Our bounden duty is to declare the glory of God to the entire world. ప్రపంచాన్ని వివరించలేకపోతున్నాము. నీవున్న చోట, నువ్వున్న స్థలమందు దేవుని మహిమపరచగలుగుతున్నావా? అది డిక్లేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకే ఏర్పరచుకున్న దేవుడు ఆయన గుణాశ్చర్య ప్రతిరోజు నిమిత్తము ఏర్పరచిన వంశము, రాజుల యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సుత్తర ప్రజలమే ఉన్నాం. టు డిక్లేర్ the glory, the divine attributes of God to the entire world, entire nation, entire district, entire town, every nook and corner of your village, your mandal. దేవుడు అది ఆశిస్తున్నాడు. వన వృక్షములన్నీ కూడా ఉత్సాహధరి చేస్తున్నాయి, సంతోషంగా అవి ఉత్సహిస్తున్నాయి. అన్నీ పొంది ఉండి కూడా మనం సంతోషించలేకపోతున్నాం. God has given us everything to you and to me. We have to enjoy the things that God has created, the good things, and employ these good things for others. వారి ఇతరులకు మనం ఉపయోగపడ చేయాలి. ఇవి అనేకులకు ఉపయోగపడుతున్నాయి. మనము కూడా అనేకులు కూడా ఉపయోగకరంగా మనం ఉండాలి. ఇతరులకు మేలు చేసేలాగా ఉండాలి. ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఎలానగా దేవుని మహిమపరుస్తూ. గుడ్డివాడు చూపు పొందినప్పుడు అక్కడ వారందరూ కూడా వారిని బట్టి దేవుని మహిమపరిచారు. అపోస్తలుడు పౌలు అంటాడు గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ది గ్లోరిఫై గాడ్ బికాస్ ఆఫ్ మీ. నిన్ను బట్టి దేవుని మహిమపరచగలుగుతున్నారా? నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నారా? నిన్ను బట్టి ఆనందించగలుగుతున్నారా? నిన్ను బట్టి దేవుడు ప్రహర్షించగలుగుతున్నాడా? పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ హస్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. దేని మనం ఎలా అర్థం వలె ప్రతిఫలింపజేద్దాం. ఆయన మహిమను పొంది మనం ఆయన మహిమను పొందాలి. ఎందుకనగా హస్తకృతం ఆలయంలో దేవుడు నిలిసింపుడు. ఆయన మహిమను ఏది పట్టజాలవు. రక్షించబడిన విశ్వాస తన మహిమను పొందుకోగలడు. బోర్న్ అగైన్ బిలీవర్ తన మహిమను పొందుకోగలరు. ఆయన మహిమను పొందుకోగలరు. ఆయన మహిమను పొందుకున్న మనము ప్రభువారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు ఎక్కడ ఉన్నా కూడా దేవుని మహిమను బయలుపరిచాడు త్రూ హిస్ డీడ్స్. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో గలిలయ కానాలో ఆ చిన్న ఊరిలో obscure village, a tiny village, negligible, ignoble, a village, God did a sign of turning water into wine. నేను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు తన మహిమను బయలుపరిచాడు. Jesus manifested God's glory. ఆయనలో దేని మహిమ చూడగలిగారు. నీలో నా దేని మహిమ చూడగలుగుతున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చక్కని పాట ఉన్నది. రాజుబాబు గారు రచించి పాడిన పాట. చాలా కాలం కోయ గారు పాడారు, మా కోయరు వారు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించగా, అన్న నీవైతివయ్యా, కొండ నీవైతివయ్యా యేసయ్యా, అన్న నీవైతివయ్యా, కొండ నీవైతివయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభుని స్తుతించి కనపడదాం, ఆయన మహిమ వివరిద్దాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు తన శక్తి సంపూర్ణంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, మన అంధకారంలో మమ్మల్ని బ్రతికించాను, సజీవ సంగతి చేర్చేస్తాను, మీకు స్తోత్రాలు. వన వృక్షాలకు ప్రభు నేను ప్రహర్షిస్తున్నా, మీ ఉత్సాహం చేస్తున్నా మా తండ్రి. మీ మహిమ వివరిస్తున్నాయి మా ప్రభువా. మీ పోలిక చేయబడిన మేము నీ మహిమ కొరకు సృష్టించబడ్డాము కాబట్టి తండ్రి, మీ యొక్క మహిమ అర్థమైన ప్రతిఫలింప చేస్తున్నాయన మిమ్మల్ని కనపరుస్తూ ఆరాధిస్తూ అనేకలు మమ్మల్ని బట్టి మా జీవిత విధానం బట్టి తండ్రి మిమ్మల్ని మహిమపరిచే విధముగా జీవించడానికి తండ్రి ఆత్మశక్తిని దయచేయండి. వాక్యం ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వారొక తీర్మానం తెలియకపోతే దయచేయండి. మీ మహిమ కొరకు మేము సృష్టించబడ్డాము కాబట్టి, చేయబడ్డాము కాబట్టి జీవిస్తున్నా కాబట్టి నీ మహిమని ప్రతి స్థలం అందున ఆయన ప్రతి చోట తండ్రి మా క్రియల ద్వారా వ్యక్తీకరించే బయలుపరిచే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.